బీసీ యొక్క ఆర్గనైజర్ ఒకటే సూట్ కడుతున్నాం. త్వరలోనే మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చిన తర్వాత ఏ కులంలో ఎంత జనాభా కూడా చెప్పండి. నెంబర్ 1 మీ కులగణ చేసింది కదా. నెంబర్ 2 నిన్న మీరు చేసిన కులగణలో క్రిస్టియన్లు 0 చూపించారు. నిజంగా క్రిస్టియన్స్ లేరా తెలంగాణలో? మార్వాడీస్ లేరు, పార్సీలు ఉన్నారు కదా, జైన్స్ ఉన్నారు కదా, సిక్కులు ఉన్నారు కదా. వీళ్ళ జనాభాను మీరు ఏం చేసిరు? మమ్మల్ని బీసీలకు కథం చేసిన వాళ్ళలో కథం చేసిరు ఏమన్నా? కాబట్టి మీరు దయచేసి కులగణ చేసింది కదా, ట్రాన్స్పరెన్సీ అన్నారు కదా, మీరు ఎవరెంత వారికంత అన్నారు కదా, మాకు బేషజాలు లేవు అన్నారు కదా. బేషజాలు లేనప్పుడు ఏ గ్రామంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. రాష్ట్రంలో మొత్తం ఏ కులం ఎంత ఉందో చెప్పండి. ఆ కులం యొక్క బైఫర్కేషన్ ఇచ్చేసి ట్రీ తయారు చేసి ఇచ్చేవండి. అప్పుడు నమ్ముతాము. దాని ద్వారా తర్వాత మీరు ఎన్నికలు పోండి. దాని తర్వాత జీవోలు పాస్ చేయండి. అప్పటి వరకు కూడా ఏ ఒక్క స్టెప్ వేసుకున్న ఇదే నిన్న స్టేట్మెంట్ ద్వారా స్టెప్ అవుతాం. తెలంగాణ భగ్గుమంటది. బీసీ యొక్క మా యొక్క బీసీ బిడ్డల వందడంగా నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీకు మా కోపం ఉంటే మాకు అన్యాయం చేయరు, కానీ మా జాతికి అన్యాయం చేస్తే ఊరుకోము. డెఫినెట్గా తెలంగాణ భగ్గుమంటే మీరు ఒక్క స్టెప్ ముందెరికైనా